నమస్కారం. ఈరోజు మనం ఒక ఎంతో ప్రాచీనమైన ఆసక్తికరమైన కథ వెనుక ఉన్న అసలైన తత్వాన్ని విశ్లేషించబోతున్నాం. సింహం వినయం నేర్పిన పాఠం. శారీరక బలం, గర్వం, అలాగే మనలో వచ్చే మార్పు ఇవన్నీ కేవలం పదాలు కావు. ఒక జీవి మనుగడను ఇవి ఎలా శాసిస్తాయో ఈ మూలకథ ద్వారా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన అంశంలోకి వెళ్ళిపోదాం. అహంకారం నాశనం చేస్తుంది. వినడానికి ఇది కేవలం ఒక సామెతలా అనిపించవచ్చు, కాని దీని వెనుక అక్షరాలా ఒక పెద్ద ప్రకృతి నియమమే దాగి ఉంది. ఏ జీవైనా సరే తన బలాన్ని చూసుకుని విర్రవీగినప్పుడు తనకు తారుగా పతనానికి ఎలా పునాది వేసుకుంటుందో ఈ వాక్యం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేమిటంటే, శారీరక బలం ఎప్పుడూ శాశ్వతం కాదు, కాని ఆ బలమిచ్చే గర్వం మాత్రం మనతో పాటే ఉండి ఒక కంటికి కనిపించని శత్రువులా మారుతుంది. ఈ తత్వం యొక్క అసలు పునాది ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు మొదటి భాగాన్ని చూద్దాం. బలమనే భ్రమ. అసలు కథ మొదలవడానికి ముందు ప్రధాన పాత్ర యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఈ భాగం మనకు తెలియచేస్తుంది. ఒక సింహం తన బలంపై చాలా అహంకారంగా ఉండేది. ఈ వాక్యం అడవికి రారాజైన ఆ సింహం పరిస్థితిని మన కళ్లకు కట్టినట్లు చూపుతోంది కదూ. సింహానికి ఉన్న ఆ అపారమైన బలం దానికి నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ఒక ప్రమాదకరమైన భ్రమలు కలిగించింది. తన గర్జన వింటే చాలు చెట్లు కూడా వణికిపోవాలి అనే అంత విపరీతమైన గర్వంతో ఆ మృగరాజు బతికేది. అడవిలో ఎవ్వరి సహాయం దానికి అవసరం లేదు. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. సామర్థ్యమనేది మంచిదే, కాని అది గర్వంగా మారి మన కళ్ళు మూసుకుపోయేలా చేసినప్పుడు మన చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను, పొంచి ఉన్న ప్రమాదాలను మనం అస్సలు గమనించలేము. ఆ సింహం కూడా తన గర్జన, తన పంజాదెబ్బ వీటినే నమ్ముకొని తన స్వంత ఊహాలోకంలో ఉండిపోయింది. రెండవ భాగం, ఒక ఊహించని కలయిక. ఇక్కడే కథలో ఉత్కంఠ మొదలవుతుంది. అత్యంత బలమైన దానికి, అత్యంత చిన్నదైన రూపానికి మధ్య జరిగే ఆసక్తికరమైన పోరాటమిది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన వైరుధ్యముంది. ఒకవైపు చూస్తేనేమో అపారమైన శక్తి, గర్వం కలగలిపిన ఒక భారీ సింహం, మరొకవైపు కనీసం కంటికి కూడా సరిగ్గా కనిపించని ఏమాత్రం బలం లేని ఒక చిన్న ఎలుక. ఈ రెండింటి మధ్య పోలిక అసలు ఊహించగలమా? ఎలుక ఉనికి సింహానికి కనీసం పట్టనంత చిన్నది, కాని ప్రకృతిలో ప్రతి జీవికి దానికంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. అహంకారం మన కళ్ళు కప్పేసినప్పుడు వాస్తవం ఎంత చిన్న రూపంలో మన ముందుకొచ్చి నిలబడుతుందో ఈ ఎలుక మనకు ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం రెండు జంతువుల మధ్య పోలిక కాదు సుమా, గర్వానికి వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని ఇది చాలా అద్భుతంగా చూపిస్తుంది. ఇక మూడవ భాగం, ఎవరూ ఊహించని రక్షణ. ఏమాత్రం ఊహించని ఒక సంఘటన వల్ల ఈ అధికార బలప్రదర్శన అంతా ఒక్కసారిగా ఎలా తలకిందులైపోతుందో ఇక్కడ చూద్దాం. పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో గమనించండి. మొదటి దశలో సింహం తన బలాన్ని చూసుకుని ఎంతో గర్వంగా, పూర్తి సురక్షితంగా ఉన్ననని ఫీలైంది. కాని రెండవ దశకొచ్చేసరికి అడవికే రాజైన సింహం ఒక సామాన్యమైన వలలో చిక్కుకుపోయింది. ఇక్కడున్న అసలైన వ్యంగ్యమేమిటంటే, ఆ సింహం యొక్క అపారమైన పరాక్రమం, పదునైన గోళ్ళు ఆ వలతాడుల ముందు ఏమాత్రం పనిచేయలేదు. వలలో చిక్కుకున్నప్పుడు ఆ సింహం అనుభవించిన భయం, నిస్సహాయత నిజంగా ఊహాతీతం. అంటే కేవలం కండబలముంటే అన్ని సమస్యలనూ పరిష్కరించలేము అని ఇది స్పష్టం చేస్తోంది. ఇక అత్యంత కీలకమైన మూడవ దశ, ఏమాత్రం శక్తిలేని ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న సింహాన్ని ఒక చిన్న ఎలుక వచ్చి తన పళ్లతో ఆ వలను కొరికి ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఏమాత్రం విలువలేదని సింహం ఎవరినైతే తీసిపారేసిందో అదే చిందజీవి ఇప్పుడు అత్యంత బలమైన మృగాన్ని రక్షించింది. గర్వం యొక్క పరిమితులు ఏమిటో ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నాల్గవ భాగం, నిజమైన వినయాన్ని అంగీకరించడం. ప్రాణాపాయం నుండి బయటపడిన తర్వాత ఆ సింహంలో వచ్చిన లోతైన మానసిక మార్పును ఈ భాగం సూచిస్తుంది. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశమేమిటంటే, అహంకారాన్ని వదలడం. అవును, సింహం తనను తాను గొప్పగా భావించే ఆ లక్షణాన్ని పూర్తిగా విడిచిపెట్టేసింది. ఎవరినీ లెక్కచెయ్యని ఆ సింహం ఒక చిన్న జీవి ముందు నిలబడి నిస్సహాయత అంటే ఏమిటో మొదటిసారిగా తెలుసుకుంది. తన ప్రాణాలను ఒక చిన్న ఎలుక కాపాడినప్పుడు భౌతిక శక్తి అనేది ఎంత అశాశ్వతమైనదో ఆ సింహానికి ప్రాక్టికల్గా అర్థమైంది.
ఇది కేవలం ఒక సంఘటన కాదు, ఇది ఒక ప్రాథమికమైన మేల్కొలుపు. అహంకారం ఎక్కడైతే అంతమవుతుందో అక్కడే వినయం పుడుతుంది. తన గొప్పతనాన్ని పక్కన పెట్టి వాస్తవాన్ని అంగీకరించడమే ఇక్కడ జరిగిన అసలైన నిజమైన పరివర్తన. ముగింపుగా ఈ ప్రశ్నను మనం ఒకసారి లోతుగా పరిశీలిద్దాం. నిజమైన బలం పతనాన్ని అడ్డుకోలేకపోతే మనుగడ సాగించడంలో వినయం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఆ సింహం యొక్క అపారమైన దారుఢ్యం ఆ వల నుండి దాన్ని రక్షించలేకపోయింది. అనూహ్యమైన ఆపదలో గర్వం ఏమాత్రం పనికిరాదు అని తేలిపోయింది కదా. తోటిజీవుల పట్ల గౌరవం, మన పరిమితులను మనం గుర్తించే వినయమే చివరికి ప్రాణాలను నిలబెడుతుంది. వినయం అనేది ఒక బలహీనత అస్సలు కాదు. అది ఈ సృష్టిలో జీవుల మధ్య ఉన్న సంబంధాలను అర్థం చేసుకునే ఒక ఉన్నతమైన అవగాహన. అహంకారం మనల్ని ఒంటరిని చేస్తే వినయం అందరితో కలుపుతుంది. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరికీ ఒక విలువ ఉందని గుర్తించడమే మనుగడకు అసలైన మూలం. ఈ ఆలోచనతో ఈనాటి విశ్లేషణలు ముగిద్దాం. ఈ లోతైన తత్వం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే కోణాన్ని ఎలా మారుస్తుందో ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరముంది.